ప్రైజ్ ద లార్డ్. ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనంలో దేవుని యొక్క స్నేహాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు దర్శించేవాడు. నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, నీవున్నటువంటి స్థితిగతులను ఎరిగి నీవున్న స్థలమునకు వచ్చి నిన్ను దర్శించి నీకు కావలసిన ఈవులను అనుగ్రహించాలని, నీ అవసరతలను అక్కరలను ఆయన తీర్చాలని, నీకు కలిగిన ఆ బాధలు, బలహీనతలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానములను తొలగించి ఆయన నిన్ను ఆశీర్వదించాలని నేరుగా దేవుడే దర్శించి నీతో మాట్లాడటానికి, ముఖాముఖిగా నీతో కలిసి మాట్లాడగలిగినటువంటి వాడే మన దేవుడు. కనుక దేవుని యొక్క స్నేహాన్ని మనం చూడగలిగితే, దేవుని స్నేహం ఎటువంటిది అని మనం ఆలోచన చేస్తే, అబ్రహాము విషయములో దేవుడే మమ్రే అనబడినటువంటి ఆ స్థలములోనికి దేవుడు అబ్రహామును దర్శించాడట. నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, నీవున్న పరిస్థితిని బట్టి, నీవున్నటువంటి స్థితిగతులను బట్టి నిన్ను దేవుడు దర్శించి నీకు కావలసిన ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహించటానికి ఇష్టపడుతున్నాడు. కనుక దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, దేవునితో స్నేహం చేయటానికి ఇష్టపడదాం. దేవుడు నీతో నీ యొక్క పరిచర్యలో, నీ యొక్క కష్టములో, నీ బాధల్లో, బలహీనతల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అవమానములో నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను దర్శించాలని ఆ యొక్క ఆలోచనతో ఉన్నవాడు గనుక నిన్ను దర్శించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు ఆయనతో కలిసి మాట్లాడటానికి, ఆయనతో నీ బాధలు, బలహీనతలు చెప్పుకోవటానికి నీవు సిద్ధమా? అలా అయితే ఆదికాండములో 18వ అధ్యాయంలో 1వ వచనంలో అబ్రహామును దర్శించిన దేవుడు నిన్ను కూడా దర్శించి నీ అవసరతల అక్కర్లు తీర్చి తన పరిచర్యలో వాడుకొనుగాక. ఆమేన్.